మనకు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి, అండ్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోనే హైవే ఉంటుంది. ప్రాజెక్ట్ లో కస్టమర్స్ కి ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, చేస్తే ఉన్న లాభాలు కూడా ఏంటి. 10 ఇంజనీరింగ్ కాలేజ్ మన చుట్టూ ఉన్నాయండి. ప్రాపర్టీ దొరకడం చాలా తక్కువ, ఎందుకంటే కమర్షియల్ ఉంది, ఇది వచ్చేసి రెసిడెన్షియల్ జోన్. హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్ కి స్వాగతం. అందరికి నమస్కారం అండి. ఈ రోజు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ తీసుకొని వచ్చినానండి మీకోసం. మన ప్రాజెక్టు హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో క్లియర్ టైటిల్ ఉంటుంది, అలాగే మనకు చాలా తొందరగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ అండి ఇది. అలాగే ఇప్పుడు మీకు లొకేషన్ హైలైట్స్ కూడా చెప్తాను. ఇది మనకు బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ ని ఆనుకొనే ఉంటుందండి మన ప్రాజెక్టు. అలాగే విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా రామోజీ ఫిలిం సిటీకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. మన ప్రాజెక్ట్ కి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ లో కూడా మనకు దండు మైలారం ఎంఎస్ఎంఈ పార్క్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టీజీ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో టీజీ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అంటే మీకు అన్ని పర్మిషన్స్ ఇంకా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసే ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో కూడా డెవలప్మెంట్స్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందండి, వర్క్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, మన ప్రాజెక్ట్ లో సిసి రోడ్ కూడా అది వర్క్ నడుస్తుందండి. అలాగే ప్లాంట్స్ కూడా ఆ వర్క్ అంతా స్టార్ట్ అయ్యింది. మనకు కరెంట్ పోల్స్ కూడా మొత్తం అయితే మీరు చూస్తున్నట్టయితే వర్క్ నడుస్తుంది. ఇప్పుడు అది తొందరలోనే వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవుతుందండి. మన ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదా అండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనతో పాటు రాజు గారు ఉన్నారండి. సార్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి, దీనికి ఇక్కడికి ఎలా రావాలి ఒకసారి చెప్తారా అండి? ఓకే అండి, పాకా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ హైవేలో సార్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది. మనకి చాలా దగ్గరలో ఉంటుంది విజయవాడ హైవేకి. ఈ ప్రాజెక్ట్ కి బాటా సింగారం అనే ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది భూదాన్ పోచంపల్లి వెళ్ళే రోడ్డు కూడా ఉంటుంది, ఒక 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ అంటే ఎవరికైనా తెలిసిపోతుంది బాటా సింగారంలో. ఈ రూట్ చాలా దగ్గరలో అండ్ 1.5 కిలోమీటర్ రేడియస్ లోనే హైవేకి ఉంటాం. సో హెచ్ఎండిఏ రేరా ఎల్పి నెంబర్ వచ్చిన పూర్తి ఎమ్యూనిటీస్ మొత్తం కంప్లీట్ చేసిన వెంచర్ అండి ఇది. మన ప్రాజెక్ట్ లో కస్టమర్స్ కి ఏమేం డెవలప్మెంట్స్ ఉన్నాయండి, ఏమేం చేపిస్తున్నారు? సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మనకి హెచ్ఎండిఏ ప్రకారంగా ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో మేడం అవన్నీ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కూడా. సిసి రోడ్స్ 40 and 30 ఫీట్ సిసి రోడ్స్ ఉన్నాయి. అండ్ చుట్టూ ప్లాంటేషన్స్ అన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అండ్ వాటర్ కనెక్టివిటీ ఈచ్ ప్లాట్ కి ఉందండి. అండ్ ప్లాటింగ్స్ కూడా మీరు మొత్తం చూస్తున్నారు, మొత్తం ప్రతి ప్లాట్ కి నెంబర్ వైజ్ గా ప్లాటింగ్ కూడా చేస్తుంది. అండ్ కర్బింగ్ స్టోన్స్ మొత్తం క్లియర్ గా సీజీ చేస్తున్నాయి. అండ్ ఫుట్ పాత్ టైల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీలు మొత్తం మనకి ఇప్పుడు కొత్తగా మొత్తం హెచ్ఎండిఏ లో వచ్చిన అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీలు విత్ ఫెసిలిటీ, ఏ వైర్స్ బయట కనబడకుండా పూర్తి హంగులతో రెడీగా నీట్ గా చేస్తున్న వెంచర్ అనేది. ఇది కమర్షియల్ ప్రాపర్టీ అన్నారు కదా అండి. ఏ విధంగా కమర్షియల్ ప్రాపర్టీస్ అవుతాయి, చుట్టూ నియర్ బైస్ మనకి ఏమున్నాయి, ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, చేస్తే ఉన్న లాభాలు కూడా ఏంటండి? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్ కి చుట్టుపక్కల ఎక్కడైతే ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో ఉన్నాయో అన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో మనము ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో ఉన్నాము, 5 to 10 మినిట్స్ డ్రైవ్ లో వస్తున్నాం. రామోజీ ఫిలిం సిటీ దాటినాక బాటా సింగారం, అది ఎవరికైనా తెలుసుకుంటే అది ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ మన చుట్టూ ఉన్నాయండి. అండ్ అవే కాకుండా మన వెంచర్ కి ఆనుకొనే 60 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. అది భూదాన్ పోచంపల్లి వెళ్ళడానికి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ రోడ్ అండి. అండ్ మన కాంపౌండ్ వాల్ ఆనుకొనే మీరు పెప్సికో, పిడిలైట్ అండ్ ఫెవికాల్ వరి గోడౌన్స్ ఉన్నాయండి. ట్రక్ డాగ్ లాజిస్టిక్స్ చాలా పెద్దవి, గవర్నమెంట్ పెడుతున్నవి. సో ఇంత కమర్షియల్ ప్రాపర్టీస్ పక్కనే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రూట్ మార్కెట్ ఉంది, సీజనల్ 1 ఇయర్ మొత్తం కలిపి ఇక్కడ సీజనల్ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. సో ఇదంతా ఎప్పటికైనా సరే కమర్షియల్ చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో దీనికి ఆనుకునే మన వెంచర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత పెరుగుతుందో వీళ్ళందరికీ కావాల్సిన రెంట్ పర్పస్ కానివ్వండి, డెవలప్మెంట్ పర్పస్ కానివ్వండి, ఈ హెచ్ఎండిఏ వెంచర్ కంపల్సరీగా డెవలప్మెంట్ ఉంటుంది. అని ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, ఎవరైతే లాస్ట్ ఇయర్ పెట్టినారో వాళ్ళకి రిటర్న్స్ రావడం స్టార్ట్ అయింది. అండ్ రాబోయే 5 years లో ఇదంతా మీకు ఇక్కడ ఎక్కడ మనకి ప్రాపర్టీ దొరకడం చాలా తక్కువ, ఎందుకంటే కమర్షియల్ ఉంది, ఇది వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ ఉంది. సో ఈ 2 జోన్స్ చూసుకున్నాకనే మనకి ఈ వెంచర్ ని డెవలప్మెంట్ చేసాము, అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు కనిపించేటివన్నీ చూపించారు, చెప్పారు కదండి. ఇంకా దగ్గరలో ఏమేమి కంపెనీస్ ఉన్నాయండి మనకు చుట్టుపక్కల?
సో మేడం ఇప్పుడు మనకి దగ్గరలో అయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. ఆబ్వియస్లీ ఇవన్నిటిని చూసుకుంటేనే డెవలప్మెంట్ మనకి చాలా అవును. సూపర్ గా ఉంది. అవును. ప్లస్ మనకి వెంచర్స్ కి చాలా దగ్గరలో అంటే 4 to 5 కిలోమీటర్ రేడియస్ చౌటుప్పల్కి వెళ్ళేటప్పుడు ఓకే. దండు మల్కాపురం అనే ఏరియా ఉందండి. 7 కిలోమీటర్స్ లో రేడియస్ లో. ఉమ్. అక్కడ ఎంఎస్ఎంఈ ఉంది. అంటే అక్కడ 100 కంపెనీస్ అన్ని ఒక దగ్గర వస్తున్నాయి. ఇండస్ట్రియల్ సెజ్ ఓకే. మొత్తం ఇండస్ట్రియల్ సెజ్ ఉంది, అందరికి తెలిసిందే అది. ఓకే అండి. ఆ ఇండస్ట్రియల్ సెజ్ లో ఒక 100 కంపెనీస్ వరకు ఒక దగ్గర ఉంటున్నాయి. అందులో మొత్తం కలిపితే మనకు రాబోయే రోజుల్లో ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఓకే. ఈ 10,000 మందికి కావాల్సిన రెసిడెన్షియల్ జోన్ అంతా ఈ ఏరియానే కవర్ అవుతుందండి. ఓకే సో అండి. మనకి ఇన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ పక్కనే ఉన్నాయి. ఇండస్ట్రియల్ సెజ్ ఉంది, విజయవాడ హైవే ఉంది, అండ్ భూదన్ పోచంపల్లి 60 ఫీట్ రోడ్ ఉంది. సో ఓకే. 2 హైవేస్ కనెక్టివిటీ, కమర్షియల్ ప్రాపర్టీస్ చూసుకున్నాం, అండ్ కాలేజెస్ కూడా బాగా డెవలప్మెంట్ జరిగి ఉన్నాయి ఇక్కడ. సో ఓకే. ఇంతకంటే మంచిగా అండ్ హైదరాబాద్ కి చాలా దగ్గరలో, ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో, అండ్ విజయవాడ వెళ్ళే ప్రతి ప్యాసింజర్ కి ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇప్పుడు ఓకే. లాస్ట్ మనం మొన్న దసరాకి చూసామండి. ఉమ్. విజయవాడ నుంచి వచ్చే ప్రతి వెహికల్ ని ఇక్కడ చూసుకుంటే ఉమ్. ఎంత రష్ ఉందంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే సిటీకి ఎండింగ్ లోనే ఇల్లు ఉంటే బాగుండు, లోపలికి బాగుంటుంది. వెళ్ళాలంటే ఎంత అవును. కష్టం అవుతుంది అని ఓఆర్ఆర్ దగ్గరికి ఎక్కి అవును. వెళ్ళిపోయేటప్పుడు అందరికి ఇక్కడ ఈ ఏరియానే ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. సో ఓకే. బాటసింగారం రాబోయే రోజులలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే. చూసారు కదా అండి, మన ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇది టీజీ రేరా అప్రూవల్ లేఅవుట్ హెచ్ఎండిఏ మొత్తం కూడా చూసారు మీరు. ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది, తొందరలోనే వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవుతుందండి. సో అలాగే మీకు ఇంకే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు స్క్రీన్ మీద రాజు గారి నెంబర్ ఇస్తానండి. ఏ టైం అయినా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగొచ్చండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. సండే సైట్ విజిట్ చేసి ఒక్కసారి ఇది చూసినారంటే మీకు ఇంకా మొత్తం కూడా అర్థమవుతుంది. ఇప్పటికైతే నాకు ఒక 80% వరకు మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.